నువ్వు కాబట్టి వదిలేసావు. అదే నేనైతే జైల్లో పెట్టించేదాన్ని. వాడు చేసిన ఈ పిచ్చి పనులకి వాడిని ఏం చేయాలి? నా ముందుకి రాని కాళ్ళు ఇరక్కొడతాను. వాడి గురించి ఇంకొకసారి మాట్లాడుకోవద్దు. యా, జస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఓకే, యా, బాయ్. నువ్వా? ఏంట్రా ఈ గ్రేప్స్? సీడ్లెస్ లేవా? నాకు ఇది తింటే అరగదు. అసలు నువ్వు లోపలికి ఎందుకు వచ్చావు? అసలు నువ్వు నా జీవితంలోకి ఎందుకు వచ్చావే? పిచ్చి పిచ్చిగా ఉందా? ముందు బయటికి వెళ్ళు. మా అమ్మాయి నీకు ముందే తెలుసా? తెలీదు, కానీ దానికి నా గురించి అన్నీ తెలుసు. నా మీద పెద్ద పుస్తకం రాస్తుంది, చింతకాయల రవి జీవిత చరిత్ర బై సునీత అని. చింతకాయల రవి అంటే వీడా? అవునే, నా మీద ఎందుకే నీకు అంత పగా? ఎందుకు వచ్చావు మా ఇంటికి? నువ్వు ఆగరా ఫాదరు. అసలు నీ స్కీమ్ ఏంటే? ఓహో, ఆ రోజు వాల్మార్ట్ లో నా తండ్రింగ్ దయచి చూసి టెంప్ట్ అయిపోయావా? దాన్ని సైడ్ ట్రాక్ లోకి తోసేసి నువ్వు మెయిన్ ట్రాక్ వచ్చేద్దామనే. ఏంట్రా ఏదేదో వాగుతున్నావు? ఏయ్ కొంగ, నువ్వు ముయ్. కొంగ? నన్ను కొంగ అంటావా? కొంగ కాకపోతే బొంగ అంటాను. వీడి గురించి మీకు తెలీదు. ఐ కాల్ ద పోలీస్. ఏంటే పోలీసు? నీకు ఇప్పటికీ ఒక అవకాశం ఇస్తానే. నువ్వు చెప్పింది చూసింది అంతా తప్పని వాళ్ళకి చెప్పు. మ్యాటర్ ఎక్కడితో ఆగిపోద్ది, లేకపోతే నువ్వు ఊహించినంత దూరం వెళ్ళిపోద్ది. అది ఎప్పటికీ జరగదు. డిసైడ్ అయ్యావు కదా? ఇవాళ నుంచి టార్చర్ అంటే ఏంటో నీకు చూపిస్తా. ఈ చింతకాయల రవికి తెక్కరేగితే ఎలా ఉంటుందో చూద్దు గాని. సునీత, నీ లైఫ్ టార్చరే. నమస్తే రావు గారు, బాగున్నారా? నమస్తే, బాగున్నాం. హలో అంకుల్. రా బాబు, రండి. రా బాబు. అమ్మాయి రెడీ అవుతుంది బాబు. మీకు సుబ్బారావు చెప్పే ఉంటారు, నేను ఇండియన్ ఎంబసీలో వీసా ఆఫీసర్గా పనిచేస్తాను. ఇంకొక 1 yearలో రిటైర్ అవుతాను. నేను రిటైర్ అయ్యేలోపు అమ్మాయి పెళ్లి చేద్దామని నా కోరిక. కాఫీ ఇవ్వమ్మా. థ్యాంక్ యూ. అంకుల్కి కూడా ఇవ్వు. థ్యాంక్ యూ. షీస్ గెటింగ్ రెడీ. ఓకే. అమ్మాయి ఖాళీగా ఉండటం ఎందుకని ఫ్లవర్ షాప్ రన్ చేస్తుంది. ఓహో, పెళ్ళైతే మానేస్తుంది. మానేయాలనేమీ లేదు, అదంతా అమ్మాయి ఇష్టం. వీడేంటి ఇంటి వైపు ఇందాక నుంచి చూస్తున్నాడు? ఎక్స్క్యూజ్ మీ. హాయ్. హలో. ఇందాక నుంచి ఆ ఇంటి వైపు అదోలా చూస్తున్నారు. ఎనీథింగ్ రాంగ్? మీరెవరినైనా ప్రేమించారా? పెద్దగా లేదు. వై? ప్రేమించుంటే అర్థమయ్యేది. మీరెవరినైనా ప్రేమించారా? సునీత, నేను 3 years మేమిద్దరం పోటీపడి మరి ప్రేమించుకున్నాం. మేము తిరగని చోట్లేదు, తినని రెస్టారెంట్ లేదు. సెల్ ఫోన్లు, SMS లు, చాటింగ్లు, మీటింగ్లు, బోటింగ్లు, అబ్బో చాలా చేసేసాం. అదిగో అక్కడ కనిపిస్తున్న ప్రతి బిల్డింగ్ మీద మా ఇద్దరు పేర్లు ఉంటాయండి, సునీత లవ్స్ రవి అని. ఇప్పుడు సడన్ గా ఎవడో లఫ్ట్ గార్డెన్ చూసింది, నన్ను చీ అంటుంది. ఎందుకు? నేను అదే అడిగాను. ఐ వాంట్ చేంజ్. చూసిన సినిమా ఎన్నిసార్లు చూడాలంటుంది. సినిమా? ఇంతకి మీరెవరు? ఓ మే. సునీతను చూడ్డానికి వచ్చినవాడు నేనే. ఓ షిట్, ఐఎమ్ సారీ, ఐఎమ్ రియలీ సారీ అండి. మీరేం తెలియక ఏదేదో వాగేశాను. తను గోల్డ్ అండి. ఏదో వయసులో ఉంది కాబట్టి అత్తిమీరలో తెలియక తిరిగేసింది. కానీ అమ్మాయి మాత్రం గోల్డ్. తన తొడ మీద ఉన్న పుట్టు మచ్చ మీద ఒట్టేసి చెప్తున్నాను, ఆ అమ్మాయి నిప్పు. తోడ మీద పుట్టు మచ్చ? తొడ మీద అంటే ఏదో మేమిద్దరం కలిసి స్వింగ్ చేసేటప్పుడు ఐ నోటీస్ సమ్ పుట్టు మచ్చ అంద తోడ. ఫుల్ కోఆపరేషన్, ఫుల్. మీన్ మీరు సునీత కోఆపరేషన్? అదేదో వీకెండ్ లో మీ ఇద్దరం లాస్ వేగస్ లో ఏదో ఫుల్ కాక్టైల్స్ తాగిన తర్వాత అది ఏదో జరిగిపోయింది. అవన్నీ వదిలేసేయండి. పెళ్ళైన తర్వాత మీకే అర్థం అవుతుంది కదా. ఫుల్ కోఆపరేషన్ అండి. గోల్డ్. గోల్డ్. సునీత గోల్డ్ అండి. ఫుల్ కోఆపరేషన్, ఫుల్. ఏం బాబు, ఇంటర్వ్యూ పూర్తయిందా? మా అమ్మాయి నచ్చిందా? మామ్, లెట్స్ గో ఫ్రమ్ హియర్. అదేంటి బాబు, మీ అమ్మాయి తోడ మీద పుట్టుమచ్చ గురించి ఊరంతా చెప్పుకుంటున్నారు. మీ అమ్మాయి క్యారెక్టర్ లూజ్. షీ ఇస్ అ స్లాట్. ఓకే? ఏంట్రా మీటింగ్? రవి, నువ్వు చేసింది మాకేం నచ్చలేదురా. అక్కర్లేదు, నాకు నచ్చితే చాలు. అంటే అవతల ఏమైనా పర్లేదా? నాశనం అయినా పర్వాలేదు, మంచిగా చెప్తే ఎవరు వింటలేదురా, అందుకే రూట్ మార్చాను. చూడు, ఈ పచ్చికూరలు నచ్చాయి, తినేస్తాను. వీటిని కొట్టాలని కొట్టేస్తాను.
నాకు నచ్చింది డాన్స్ చేసేస్తాను అంతే. మీరు కూడా అలాగ ఉండండిరా, లైఫ్ హ్యాపీగా ఉంటుంది. ఎవరు నచ్చింది వాడు చేసేయండి అంతే. నాకు మన డాన్సర్ రీమా నచ్చింది, ఏం చేయగలిగా? నచ్చిందా? పెళ్లి చేసుకుంటావా? అయితే చేసేసుకో. ఆ ఫోన్ ఇలా ఇయ్యి. హలో రీమా, నీకు మా సాయి నచ్చాడా? ఏంటి నచ్చాడా? నచ్చాడనుకో. రేపే మీ పెళ్లి, నేను దగ్గర నుంచి జరిపిస్తాను అంతే. రేపే పెళ్ళిరా. రేపే పెళ్ళి? క్యాన్సిల్ చేద్దాం. అదిరా, నచ్చిందా అంతే. నో థింకింగ్, నో వెయిటింగ్, ఓన్లీ ప్రొసీడింగ్. ఓకే. వీడి వంటలు తినే ఇలా ఐ వాంట్ దిస్. టేక్ ఇట్. థ్యాంక్ యూ. మనసా వాచా కర్మణ అంటే నాకు తెలీదు. నచ్చింది కాబట్టి చెప్పాను. ఎవరికి నచ్చింది వాళ్ళు చేయండి. క్లాస్ పీకడం ఆపి మీ ఫ్రెండ్ ఎక్కడున్నాడో చెప్పు. ముహూర్తం టైం అవుతుంది. రవి ఏంట్రా? పెళ్లి సంగతి తర్వాత. అక్కడ ఏమైందో తెలుసా? ఏమైంది? సాయిగా రోడ్డు దాడుతుంటే యాక్సిడెంట్ అయ్యింది. వాడికి అది నచ్చిందా? డాక్టర్, వేర్ ఇస్ ఆర్థోపెడిషియన్? కాల్ హిమ్ ఇమిడియట్లీ. అరే ఎంత బాధపడుతున్నాడో చూడండి. Why are you shouting? The doctor's on his way, sir. Why are you shouting means? అరే వాట్ ఇస్ దిస్? ఒక్కడు పట్టించుకోడేంటి? అరే పెళ్లి కావాల్సిన బిడ్డ బెడ్ మీద ఎంత బాధపడుతున్నాడో ఎవరైనా గమనించారా? పింకీ గారు, డాక్టర్ గారు వస్తారు కదా. ఏంటా ఊరుకునేది? ఒక్కడైనా వాడి గురించి పట్టించుకుంటున్నారా? చూడరా, కన్న తండ్రి కన్నా ఎక్కువ బాధపడుతున్నాడు. గుద్దినోడు వాడే అన్న. వాడు రెడ్ లైట్ తోడలేదు, నేను వాడిని తోడలేదు. ఏంటో అలా జరిగిపోయింది. ఏది తెలియకుండా ఊరినే కావాలని రెడ్ లైట్ క్రాస్ చేశా. ఎందుకు వెళ్ళావు? నువ్వేగా ఎవరు ఇష్టం వచ్చిన పని వాళ్ళు చేయమన్నావు. నచ్చిన పని చేసేప్పుడు అప్పుడప్పుడు రిస్క్ ఉంటుంది. కానీ ఈసారి మాత్రం నువ్వు చాలా అదృష్టవంతుడిరా. ఏ కోట్లు రాబోతున్నాయి. ఎలా వస్తాయి రవి? అమెరికాలో గుద్దిన వాడిని కోర్టుకి లాగితే వాడు కోట్లు ఇవ్వాలి. అలా అయితే సైబర్ వే నీదేరా, మనకి డబ్బులు సమస్య లేదురా. అరే మీరెళ్ళి రిలాక్స్ అవ్వండి. ఓకేరా, జాగ్రత్త. రెస్ట్ తీసుకోరా. ఓకేరా అరే నువ్వెక్కడికి రా పింకీ? నన్ను అది తీసుకో. ఏది? అది అది బెడ్ ప్యాన్. అదెందుకు? మామూలు పని అనుకున్నావా పరపరా నవ్వటానికి? అది అర్జెంట్ తీసుకు. నేను బెడ్ ప్యాన్ తేవటం ఏంటరా? తొందర పెట్టి అర్జెంట్ పెట్టు. ఇంకెంతసేపు రా? అయిపోయి 10 నిమిషాలు అయింది. మరి చెప్పవే? నువ్వు చూసుకోవాలి కదా. అరే అది అక్కడ పెట్టి ఇమీడియట్ గా జ్యూస్ పిండి. జ్యూస్ తాగితే మళ్ళీ వస్తుంది కదరా? మళ్ళీ వస్తే నువ్వు ఉన్నావు కదా. పింకీ, కూల్ డౌన్. ఏ కూల్ కదా? లాయర్ ఫోన్ చేయాలి. కూల్. నేను కూల్ గానే ఉన్నాను రా. కూల్. Excuse me, are you the person with the Indian patient? Yeah. You have to go pay the amount. Where do I go? It's that way. Thank you. Okay. His condition is very serious. We should start the treatment. How is his treadmill report? The reports will come in an hour. Suma, I'll just come. Okay, carry on. లవ్, నాన్నకి ఎన్నిసార్లు చెప్పినా సిగరెట్లు మానరు. ఇది రెండోసారి. దానికి తోడు పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళు నాన్న మాట్లాడినారు. దాంతో ఆవేశం ఎక్కువై మైల్డ్ అటాక్ వచ్చింది. అవసరమైతే రేపు యాంజియోగ్రామ్ చేస్తా అన్నారు. Sunita! Let's see. Hey, listen, I'll just call you back. Doctor is calling, alright? Yeah. ఇప్పుడు వీడి అటాక్ మన మీద పడుతుందా ఏంటి? అలా ఏం అవదులే. Everything looks great. Thank You're you, doing ma'am. very well. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్. అరే ఏం చేస్తున్నావురా? రిలాక్స్ అవుతున్నాను రా. నన్ను రిలాక్స్ చేద్దురా. ముక్కుకోకుదా? దురదగా ఉందా? ముక్కు మీద ఎడం చేయి ఖాళీగానే ఉందిగా. ఓహో, లాయర్ ఫోన్ చేస్తాను. అబ్బే వద్దు, నేనే వస్తున్నాను. దా త్వరగా రా. దాంతో కాదు, చేతకోకు. లెఫ్ట్ తీసుకో. ఇక్కడండి. లెఫ్ట్ రైట్ తీసుకో. యూటర్నా? నువ్వు కాదు, గోకు ముక్కు మీద. అంత రఫ్ గోకుతావేంట్రా? నిద్ర వచ్చినట్టు హాయిగా సమ్మగా ఉండాలి.
Okay, I'll call you later. Bye-bye. Excuse me, where's the patient who was in room number 105? He's gone up. ఎవరు పేరేంటి? సార్ 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 నర్స్ ప్లీజ్ సార్ ఉన్నాను సార్. Nurse, the patient 206 is losing his breath. I will call the doctor. Please come. Sir, sir, please. Sir, wait, sir, please. Sir, please. Sir, please, let's. Doctor, please come. Oh no, what's happened here? What's his rate on monitor? Okay. Still a little slow. Push him an atropine and call respiratory monitoring services. Make it I'll fast. take care. But you have done a great job. Now you can go. We'll take care of him now. Nana! Is he all right? Where have you been? I went to collect the reports. Your father is a very lucky man. Some Indian came here and saved his life. Indian? Yes. You just need to take care of him now. Good morning, doctor. Oh, good morning, Sunita. Great news. Your father is doing well. Oh, you know what? The man who saved your father, he's in room number 201. You should go meet him now. Sure, doctor. Thank you so You're much. welcome, Sunita. ఈ దెబ్బతో పింకి అసలు బండే నడపడరా అవునరా ఏమంటావ్? Excuse me. ఈ మహాతల్లి వచ్చిందేంటి? మా నాన్నని సేవ్ చేసింది మా రవి. వాడా? ఏ వాడికి సాయం చేయడం కూడా పనికిరాడా? అలాంటి వాడితో సాయం చేయించుకోవడం కన్నా నేను మా నాన్న చచ్చిపోతే బెటర్. అసలు రవి గురించి నీకేం తెలుసు? ఏ రిమా, హో, నువ్వా? కడుపు చేసి వదిలేస్తే నువ్వు క్షమిస్తావేమో కానీ నా ఫ్రెండ్ కి ద్రోహం చేయాలని చూస్తే నేను క్షమించను. ఓ షిట్, అదా? రవి నాకే కడుపు చేయలేదు, మోసం చేయలేదు. నేను సినిమా ఛాన్స్ కోసం వెళ్తుంటే రిహార్సల్ చేసుకున్నాను తల్లి. ఇలా చూసినవన్నీ నమ్మేస్తే జీవితాలు నాశనం అయిపోతుంది. ఆల్రెడీ చేసింది కదరా. బార్లో పనిచేస్తూ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పడం మోసం కాదా? మోసం చేయాలని బార్లో పనిచేయడం లేదు, సాయం చేసి ఇరుక్కున్నాడు. They're right, Sunita. సుమా, వీళ్ళెలాంటి వాళ్ళు నీకు తెలీదు. కానీ రవి గురించి నాకు బాగా తెలుసు. నువ్వు అనుకుంటున్నట్టు రవి is not a cheat. He's pretty fair person. Excuse me? Oh yes. Can you give these fruits to him? You can take it to him. No, you give. We have a small problem. Oh sure. Yeah. Sure, I'll take it. Hi, how are you doing? అమ్మయ్య రిలాక్స్డ్ ఉన్నాడు, లేదా జీవితాంతం ఫీల్ అవ్వాలి. మరి నిజాన్ని ఎందుకు దాచారు? వాడేం దాయలేదు, వాడు నిజం చెప్పానని అనుకున్నాడు. కానీ వీళ్ళే వాడిని మాయ చేసి అమ్మాయి నిజం తెలియకుండా చేశారు. ఈ విషయం వాడికి తెలీదు. తెలిస్తే ఎక్కడ మమ్మల్ని అసహించుకుంటాడోనని. You have completely misunderstood him, Sunita. కాఫీ? రియలీ సారీ ఫర్ వాట్ ఆల్ హ్యాపెండ్. సారీ చెప్పాల్సింది మీరు కాదు, నేను. మీరెందుకు చెప్పాలి? అంటే మొన్న వచ్చిన న్యూ జెర్సీ పెళ్లి కొడుకుతో వాడితో
అది మన ఇద్దరికి డింగ్ డాంగ్ ఉందని చెప్పాను. డింగ్ డాంగా? అదే మన ఇద్దరికి డింగ్ డాంగ్ ఉందని చెప్పాను. వాట్? ఆర్ యు సీరియస్? అప్పుడు సీరియసే, అందుకే అలా చెప్పాను. ఐఎమ్ సారీ, నా వల్ల ఇదంతా జరిగింది. చెయ్యివ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చేసిన దానివల్ల వాడు ఎలాంటి వాడో పూర్తిగా తెలిసిపోయింది. మీకు తెలియకుండా నాకు చాలా హెల్ప్ చేశారు. నాకు తెలియకుండా మీకు చాలా అన్యాయం చేశాను. ఐఎమ్ వెరీ వెరీ సారీ. ఫ్రమ్ నౌ వి ఆర్ ఆల్సో ఫ్రెండ్స్, ఓకే? కన్ఫర్మ్ కదా? యా, కన్ఫర్మ్. అప్పుడు నా లవ్ అదే లావణ్యకి వాళ్ళ ఫ్యామిలీకి ఒక్క ఫోన్ కొట్టేసి నా మీద ఉన్న డౌట్లన్నీ క్లియర్ చేస్తే నేను కొంచెం హ్యాపీ ఫీల్ అవుతాను. భలేవారండి, తప్పకుండా. ఓకే, ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్. మర్చిపోద్దు, ఫస్ట్ థింగ్ ద మార్నింగ్. సునీత గారు నా గురించి బాగా చెప్పాలి, అంతేనా? అదే కొంచెం గట్టిగా చెప్తే డీటెయిల్స్ అన్ని. మా ఇద్దరి గురించి మీకు తెలీదు, అది నా మాట కాదందు. మేము ఇంతప్పటి నుంచి ఫ్రెండ్స్, తెలుసా? 2 minutes లో మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను. అన్నయ్య, ఇది మాగడ్ నుంచి వచ్చిన ఎవరైనా ఫోన్ తీయండి. తర్వాత ఇదేమో బ్యాంకులో కట్టిన 5 లక్షల రూపాయలు. హలో, హాయ్ లవ్. హే, హాయ్ సునీ. అంకుల్కి ఎలా ఉంది? బాగున్నారు, నిన్నే డిశ్చార్జ్ అయ్యారు. లవ్, నీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఏంటే? చెప్పు. నిన్న నేను రవి గారిని కలిశాను. యాక్చువల్లీ నేను చెప్పినంత నెగటివ్. చింతకాయలు రవా? వాడినందుకు కలిసావు? అది కాదు లవ్, మనం అనుకున్నట్టు కాదు. ఆయన చాలా మంచోడు. వాడు నీకు మంచోడు అయి ఉండొచ్చేమో కానీ నా దృష్టిలో వాడు అసలు మనిషే కాదు. వాడిలాంటి వెధవని నేను ఇప్పటిదాకా చూడలేదు. చూడమ్మా, మా అమ్మాయి జీవితాన్ని నిలబెట్టవున్న కారణంతో నీకు విషయం చెప్తున్నాను. అప్పుడు నువ్వు ఏం చూసి ఆ అబ్బాయి చెడ్డవాడిని చెప్పావు, ఇప్పుడు ఏం చూసి మంచివాడిని చెప్తున్నావు మాకు అర్థం కావట్లేదు. వాడంటో మేము ఇక్కడ చూసింది చాలు. ఇదే విషయం నువ్వు మాట్లాడనుకుంటే ఇంకెప్పుడు ఫోన్ చేయొద్దు. ఏమన్నారు? నిజం చెప్పినా నమ్మలేదా? అదే అయితే వాళ్ళ నాన్న 2 చేతులు నరికి మా నాన్న కాళ్ళ మీద పడిపోతే నా పేరు చింతకాయలు రవి కాదు. ఎందుకు ఆవేశపడతారు? లవ్ ఓకే ఉంది కదా. ఓకే అందా? అమ్మయ్యా, మా శేషు హ్యాపీ. మరి ఫేస్ ఏంటి అలా పెట్టారు? తను ఓకే అంది, కానీ ఫ్యామిలీ మెంబర్స్ని కన్విన్స్ చేయడానికి కొంచెం టైం అడిగింది. టైం కావాలా? ఎంత టైం కావాలంట? ఎంతంటే 1 month. 1 month వరకు మీరే మాట్లాడకండి, అన్నీ సెట్ అవుతాయి. ఫోన్లేండి, 1 month కదా, కళ్ళు మూసుకుంటే అయిపోద్ది. నాకు కూడా టైం కావాలండి. మీకెందుకు? మీరు నా పెళ్లి చెడగొట్టారు, ఇప్పుడు సెట్ చేశారు. నేను మీ పెళ్లి చెడగొట్టాను, మరి సెట్ చేయాలి కదా. అందుకే 1 month టైం కావాలి. బట్ ఆన్ 1 condition. ఏంటండి? మీరు అండీలు గిండిలు మానేయండి. కన్ఫర్మా? పక్కా. నాకు అదే ఇష్టమే. ఈ బొంగులో మర్యాదలు, తొక్కలో ఫార్మాలిటీస్. రారా పోరా వసే గిసి అంటే ఎంత ఫ్రీగా ఉంటాం మనం. అంతే, రావే. ఇంకా ఇక్కడున్నావేంటే? నీ డీటెయిల్స్ నెట్లో వేయాలి, వాళ్ళు రావాలి, చూడాలి, నచ్చకపోతే మళ్ళీ ఇంకోటి చూడాలి, మళ్ళీ నేను ఉండాలి, నువ్వు రావాలి. ఇది మామూలు పని కాదమ్మా, చాలా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను కదా, మరి ఫ్రెండ్స్ కదా మరి. సరే.